తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే మనకి శ్రీవారి మెట్టికి ఫ్రీ బస్సులు ఉంటాయండి. చాలా మంది తెలియదు. ఇలా గంటకో బస్సు ఉంటది. శ్రీవారి మెట్టికి మనకి ఏపీఎస్ఆర్టీ బస్సు ఉంటది. ఇక్కడ వచ్చేసి 40 రూపాయలు. అదే ఆటోలో పోతే మాత్రం ఒక్క పర్సన్ కి 100 రూపాయలు తీసుకుంటారు. ఎవరైనా కొండపైకి నడుచుకుంటూ వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే శ్రీవారి మెట్టి మార్గాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఈ మార్గంలో మొత్తం మెట్లు వచ్చేసి 2388 అండి. 2.1 కిలోమీటర్స్. నడవడానికి మినిమం 1 అవర్ పడుతుంది, మాక్సిమం 2 అవర్స్ పడుతుంది. అదే అలిపిరి నుంచి నడుచుకుంటూ పోతే మాత్రం మినిమం 3 అవర్స్ పడుతుంది, మాక్సిమం 5 అవర్స్ పడుతుంది. మనకి శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్ కానీ బాత్రూమ్స్ ఉంటాయి. అక్కడ మంచిగా ఫ్రెష్ అప్ కావచ్చు. మన బ్యాగ్స్ లగేజ్ అక్కడ ఇవ్వచ్చండి. శ్రీవారి మెట్టు ఎండింగ్ పాయింట్ కాడ మన లగేజ్ మనం తీసుకోవచ్చండి. స్లిప్పీస్ తీస్తారన్నమాట. శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఫ్రీగా మజ్జిగిస్తున్నారు అనమాట. ఎన్నైనా తాగొచ్చు. శ్రీవారి మెట్టుకి పేరు ఎందుకు వచ్చిందంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దేవుడు ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. మనకి శ్రీవారి మెట్టు స్టార్టింగ్ కాడనే ఒక టెంపుల్ వస్తుందండి, వెంకటేశ్వర టెంపుల్. మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే మధ్యలో ఒకటి వస్తుంది, అది మీకు చూపిస్తా. శ్రీవారి మెట్టు కాడ ఈ భక్తులు మోకాల మీద నడుస్తున్నారండి. ప్రతి ఒక్క మెట్టు నిజంగా గ్రేట్ అండి. మొక్కుబడి అనేది ఏం లేదు, ఇష్టంగా నడుస్తున్నాను. ఇది రెండోసారి. ఈ స్వామి కూడా అన్ని మెట్లు మోకాల మీద నడుస్తున్నాడు. నిజంగా గ్రేట్ స్వామి. శ్రీవారి మెట్టు టోకన్ ఉంటే మీరు కంపల్సరీ 1200 మెట్టు కాడ కంపల్సరీ స్కాన్ చేయాలి, లేకపోతే టికెట్ వ్యాలిడ్ కాదండి. 1900 మెట్టు కాడ చిన్నగా వెంకటేశ్వర స్వామి కూడా వస్తుంది. మీరు చూడొచ్చు వెంకటేశ్వర స్వామి దేవుడిని. ఇదే లాస్ట్ చివరి మెట్టు అనమాట. 2388. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓం నమో వెంకటేశాయ.